మూసీ బ్యూటిఫికేషన్ కు ముందడుగు పడింది. రేవంత్ సర్కార్ ఓ బృహత్తర మహత్తర యజ్ఞానికి తెరలేపింది. ఈ పథకంతోనైనా మూసీ మురికి వదిలేనా? మూసీ నది బ్యూటిఫికేషన్ కు ముందడుగు పడింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్ వెళ్లింది. జనవరి 3వ తేదీన అహ్మదాబాద్ వెళ్లిన అమ్రపాలి సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. తాజాగా ఆమె నేతృత్వంలోని అధికారుల బృందం యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును కూడా సందర్శించారు. తర్వాత అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమై నదీ ప్రక్షాళనపై అధ్యయనం చేశారు. మూసీ మురికిని వదిలించి సుందరీకరించేందుకు ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల్ని అధ్యయనం చేశారు అమ్రపాలి నేతృత్వంలోని అధికారుల టీం. మూసీని ప్రక్షాళన చేసేందుకు ఎలాంటి పద్ధతుల్ని అవలంబించాలో ఆయా ప్రాజెక్టుల అధికారులతో చర్చించి తెలుసుకున్నారు అమ్రపాలి టీం. ఆయా ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను, వాటి సామర్థ్యాన్ని తెలంగాణ ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నమామి గంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ తో కూడా అమ్రపాలి బృందం చర్చించింది. ఆ 2 రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల ఉన్నతాధికారులు తమ అనుభవాల్ని మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రపాలికి వివరించారు. ఆయా ప్రాజెక్టుల అధికారులతో భేటీ అయి సబర్మతి, యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల్లో అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేశారు అమ్రపాలి బృందం.